హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం. జై శ్రీరామ్ అనుకొని సింధూరాన్ని ధరిస్తే వారి వెంట ఆంజనేయ స్వామి నుండి విజయాలను అందిస్తాడని నమ్మే వాళ్ళలో నేను ప్రథమంగా ఉంటాను. అయితే ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టం, కారణం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఒక అద్భుతమైన విషయం తెలిసింది. మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. సీతమ్మట ఒకరోజు ఆంజనేయ స్వామి వెళ్ళేసరికి నుదుటన సింధూరాన్ని పెట్టుకుంటూ కనిపించిందట. అప్పుడు హనుమంతుడు అడిగారట, అమ్మా ఎందుకు సింధూరాన్ని పెట్టుకుంటున్నారు అని. ఏం సమాధానం చెప్పాలి, సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నామంటే అని సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామితో చెప్పిందంట. నేను నుదుటన సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరామచంద్రమూర్తికి చాలా మంచిది. అంతేకాదు, శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడూ నాతో ఉన్నట్టే, ఆ సింధూరం ఉన్నంతసేపు అని చెప్పిందట. అది వినగానే ఆంజనేయ స్వామికి ఒక ఆలోచన వచ్చిందట. నుదుటన కొంత సింధూరం పెట్టుకున్న సీతమ్మ కోసం రావణాసురుడి మీద యుద్ధం చేశాడు. సీతమ్మను కంటికి రెప్పలాగా ప్రేమగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు నేను ఒంటి నిండా సింధూరాన్ని ధరిస్తే నా శ్రీరామచంద్రుడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. అంతేకాదు, ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎప్పటికైనా శ్రీరామచంద్రమూర్తి సంతోషంగా ఉండడమే నా సంతోషం అని వెంటనే ఒంటికి సింధూరాన్ని రాసుకున్నాడట. రాసుకోగానే దాన్ని చూసిన శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ నవ్వితే, నువ్వే చెప్పావు కదా తల్లి, నుదుటన కొంత సింధూరం పెట్టుకుంటేనే శ్రీరామచంద్రమూర్తికి చాలా సంతోషాలు ఇస్తాయి, అలాగే ఆయన చాలా బాగుంటారని, ఆయన చాలా బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అందుకే నేను నా ఒంటి నిండా సింధూరాన్ని పెట్టుకున్నాను, నా గుండెలు చీల్చినా కూడా శ్రీరామచంద్రమూర్తినే చూపిస్తాను అని చెప్పారట. నిజమైన భక్తి అంటే ఇది, నిజమైన గురు శిష్యుల బంధం అంటే ఇది, నిజంగా ఒక వ్యక్తిని ఆరాధించడం అంటే ఇది. తానేమైపోయినా పర్వాలేదు, శ్రీరామచంద్రమూర్తి ఉంటే చాలు, నన్ను ఎవరూ తలవకున్నా పర్వాలేదు, జై శ్రీరామ్ అంటే చాలు, అక్కడ నేను ఉంటాను అనుకునే అంత పరమ భక్తుల్ని సంపాదించుకున్నాడు అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవాడై ఉంటాడు చెప్పండి. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే కదా. ఎందుకో నాకు తెలియదు, అంటే రామచంద్ర ప్రభు గురించి కానీ ఆంజనేయ స్వామి గురించి కానీ మాట్లాడుతుంటే ఆనందం అనేది ఇలా రోమాలు నిక్కబొడుచుకుంటూ వస్తుంది. ఇది వింటున్నంతసేపు మీకు అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.